రాజకీయాలకు అతీతంగా పర్యావరణ హితం దిశగా హైడ్రా పనిచేయాలన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. చెరువును ఆక్రమించి కట్టిన ఫాతిమా కాలేజీను కూలగొట్టి చట్టం ముందు అందరూ సమానమే అని నిరూపించాలని సవాల్ విసిరారు. సిద్దిపేట ఎన్జీఓ భవనంలో నిర్వహించిన బీజేపీ సభ్యత్వ నమోదులో ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి పాలన గాడిపడుతుందన్నారు. వినాయక చవితి ముందు హైదరాబాద్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డిని మార్చాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. శ్రీనివాసరెడ్డి కఠినంగా వ్యవహరిస్తున్నారని, ఓవైసీ అసెంబ్లీ సాక్షిగా చెప్పిన తర్వాతే సిపిని మార్చాలని ఆరోపించారు. జిల్లాలో కూడా వచ్చి ఆ చెరువులలో కట్టిన కట్టడాన్ని తొలగించాలని మేము డిమాండ్ చేస్తుంటే ఇల్లు కూలగొట్టమని అదనాన్ని స్టేట్మెంట్ ఇస్తే హైదరాబాద్ బంద్ చేసుకుంది. రేపటి నుంచి కూలగొట్టడాలు ఆపేసైంది. కూలగొట్టిన తప్పైందని చెప్పి నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అందుకని దాన్ని రాజకీయాల కోసం వాడవద్దు. ఈ దేశ హితం కోసం, ప్రకృతి పర్యావరణాన్ని కాపాడడం కోసం హైదరాబాద్ బంద్ చేయాలని చెప్పి నేను రంగనాథ్ గారికి, రేవంత్ రెడ్డి గారికి వేదిక నుంచి స్పష్టంగా సూచిస్తా ఉన్నారు. ఎంఐఎం పార్టీ కంట్లో నలుసులాగా కొత్తకోట శ్రీనివాసరెడ్డి అని హైదరాబాద్ కమిషనర్ వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. వాళ్ళు చెప్పిన పనులు చేస్తలేడని రఘునందన్ చెప్పలే. అసెంబ్లీలో అమరుద్దీ ఓవైసీ మాట్లాడినాక ఈ ట్రాన్స్ఫర్ జరిగింది. ఎందుకు వినాయక చవితి వేడుకలు ప్రారంభమైనాక అప్పుడప్పుడుగా హైదరాబాద్ లో ఒక కీలకమైన బాధ్యతలైనటువంటి కమిషనర్ ని రేవంత్ రెడ్డి గారు బదిలీ చేశారు. ఎవరి మెప్పు కోసం